హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కరెంట్ అఫైర్స్. సో లాస్ట్గా ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ముందుగా నాకు తెలిసి మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. సో ఆన్సర్ ఈస్ 2, 3, 4. ఇక ఈరోజు టాపిక్లో మనం చూడబోయేది దేశ ఆర్థిక వ్యవస్థని పరిశీలించడానికి ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ఎకనామీ రిపోర్ట్ అని ప్రతి సంవత్సరం కూడా ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. 2024 సంవత్సరానికి గాను ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అని ఆర్బీఐ ఇచ్చినటువంటి ఇటీవల కాలంలో ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ఎకనామీ రిపోర్ట్ 2024ని రిలీజ్ చేసింది. సాధారణంగా ఇటువంటి నివేదికల గురించి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఆర్థిక వ్యవస్థని అర్థం చేసుకోవడానికి మనకి ఈ రిపోర్ట్స్ బాగా ఉపయోగపడతాయి. ఎకనామీ అంటే ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ మనకు సిలబస్లో ఉంది కదా. ఈ ఇండియన్ ఎకనామీని అర్థం చేసుకోవడానికి మనం చాలా పుస్తకాలు చదివినా కూడా ఇబ్బంది ఏమొస్తుందంటే ఇండియన్ ఎకనామీలో ఎవ్రీ టైం కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఈ అప్డేట్ అవుతున్న కరెంట్ అఫైర్స్తో మనం కనుక అప్డేట్ అవ్వలేదనుకోండి, ఆబ్వియస్గా మనకి కరెంట్ అఫైర్స్ అప్డేషన్ మిగిలిపోతుంది సబ్జెక్టు, కోర్ నాలెడ్జ్ మాత్రం అలా ఉండిపోతుంది. కానీ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీద మనకు క్వశ్చన్లు ఇస్తాయి. సో కాబట్టి ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఈ రిపోర్ట్ని మీరు కనుక బాగా పరిశీలిస్తే, మీరు డౌన్లోడ్ చేసుకోవాలని అనుకున్న ఆర్బీఐ స్టేట్ ఆఫ్ రిపోర్ట్ 2024 అని కొడితే మీకు వస్తుంది. 49 పేజీలు ఉంది. కానీ 49 పేజీలని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి అందులో ఉన్న జిస్ట్ తీసుకున్నాను నేను. జస్ట్ ఒక 1.5 పేజ్లో 1 పేజ్లో ఆ జిస్ట్ వచ్చింది. నేను కొన్ని స్లైడ్స్ చేసి మీకు ఇది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా అసలు ఈ ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ఎకనామీ రిపోర్ట్ అని ఏదైతే ఉందో ఇది ఎందుకు అని చూస్తే, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులు ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒక ఆర్థిక వ్యవస్థ తాలూకా స్థితిగతులు మారుతూ ఉంటాయి. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. రాజకీయ కారణాలు ఉండొచ్చు, లేదా ఏమైనా ప్రకృతి విపత్తులు కావచ్చు, లేదా ఆ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వేరే దేశాలతో జరిగే యుద్ధాలు కావచ్చు. ఇలా ఏవైనా కూడా ఆ ఆర్థిక వ్యవస్థ తాలూకా ఆర్థిక భవిష్యత్తుకి ఆ ఆర్థిక వ్యవస్థ తాలూకా ఆర్థిక స్థితిగతుల్ని నిర్ణయిస్తుంది. సో ఇండియన్ ఎకనామిక్ స్టేటస్ అంటే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతుల్ని కనురెప్పపాటులో అర్థం చేసుకోవడానికి ఈ రిపోర్ట్ మనకి పనికొస్తుంది. 1, 2 ఆర్బీఐ అనేటటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ, ఈ ఆర్బీఐ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రాథమికంగా దీనికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. అంటే ఆర్బీఐకి మనకి చాలా ఉంటాయి. బేసికల్గా ఆర్బీఐకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ మనకి చాలా ఉంటాయి. డెవలప్మెంటల్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు, ట్రెడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనే 2 కోణాల్లో చెప్తాం. ఆర్బీఐ జీడిపి, అన్ఎంప్లాయ్మెంట్ వీటి గురించి కూడా ఆలోచిస్తుంది. కానీ ప్రాథమికంగా ఆర్బీఐ ఆలోచించేటటువంటి విషయం ఏంటంటే, లేదా ప్రాథమికంగా ఆర్బీఐ తాలూకా బాధ్యత ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అంటే దేశంలో ఉన్నటువంటి వస్తు సేవల యొక్క ధరలు పెరగకుండా, ద్రవ్యోల్బణం డిమాండ్ ఆధారిత ద్రవ్యోల్బణం పెరగకుండా దాన్ని నియంత్రించడం ఆర్బీఐ తాలూకా ప్రప్రథమ కర్తవ్యం. సో అందులో భాగంగా మనకి ఆర్బీఐ ఏం చేస్తుంది, కొన్ని విధానాలను తీసుకొస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ వడ్డీ రేట్లను పెంచడం తగ్గించడం ద్వారా మనీ సప్లై అంటే ద్రవ్య సరఫరాని నియంత్రించి దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా, ఒకవేళ తగ్గిపోతే దాన్ని ఇంకొంచెం జీడిపిని పెంచేటట్టుగా ఆర్బీఐ నిర్ణయాలను తీసుకుంటుంది. సో ఆర్బీఐ ఏ నిర్ణయాలను తీసుకోవాలనే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. అంటే మనం కొన్ని రీజన్స్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటాం ఆర్థిక వ్యవస్థలో. సో ఈ ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ఎకనామీ రిపోర్టు ఆర్బీఐకి, ఈవెన్ కొన్నిసార్లు ప్రభుత్వానికి కూడా ఒక బేసిస్గా, ఒక రీజన్గా వాళ్ళు తీసుకునేటటువంటి ఆర్థిక నిర్ణయాలకు ఇది పనికొస్తుంది. సో ఇది అసలు ఈ రిపోర్ట్ ఎందుకు అనేదానికి ఆన్సర్. ఇంక రెండోది చూస్తే మనం కనుక హౌ ద రిపోర్ట్ ఈజ్ ఫ్రేమ్డ్, ఎలా ఈ రిపోర్ట్ని ఫ్రేమ్ చేస్తారు, ఎలా ఈ నివేదికని తయారు చేస్తారని కనుక మనం చూస్తే, దీనికి చాలా ఆర్థిక పరమైనటువంటి ప్రామాణికాలు తీసుకుంటారు. ఎకనామిక్ ఇండికేటర్స్ తీసుకుంటారు. సిపిఐ ఇన్ఫ్లేషన్ తీసుకుంటారు, అలాగే లాస్ట్ టైం ఎకనామిక్ గ్రోత్ ఎంత వచ్చింది, అలాగే ఇంటర్నేషనల్గా గ్లోబల్ ఈవెంట్స్ అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రపంచంలో జరుగుతున్న ఏ అంశాలకి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది అంటే, ఉక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఉంది. దీనివల్ల కూడా భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు వస్తాయి. ఎలా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఆ ప్రాంతంలో మనకి పెట్రోల్ తాలూకా ప్రైసెస్ బాగా పెరిగాయి.
అంటే క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్, ముడి చమురు తాలూకా ధరలు పెరిగాయి. భారతదేశంలో మనం వాడుతున్నటువంటి 100% పెట్రోల్లో 85% పెట్రోల్ని దిగుమతి రూపంలో చేసుకుంటున్నాం. అంటే భారతదేశంలో మనం 100 లీటర్లు వాడుతుంటే 85 లీటర్లు వేరే దేశాల నుంచి మనకు వస్తున్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయో భారతదేశానికి ఇంపోర్ట్ బిల్ అంటే దిగుమతులు చేసుకోవడానికి అయ్యేటటువంటి ఖర్చు పెరుగుతుంది. సో గ్లోబల్ ఈవెంట్స్ ఆధారంగా అంటే ప్రపంచంలో జరిగేటటువంటి విషయాల ఆధారంగా కూడా భారత ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. సో ఈ విషయాలను రకరకాల ఆర్థికపరమైనటువంటి ఇండికేటర్స్ అంటే ఇండికేటర్స్ అంటే మనం ఏం చెప్తాము, కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ద్రవ్యోల్బణము, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ధరల స్థితిగతులు, ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు ఎలా జరుగుతున్నాయి, సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ తీసుకొని ఈ రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రిపోర్ట్లో మనం ఇంకొక అంశం ఏంటంటే దీని తాలూకా ఇంపార్టెన్స్ అంటే దీని తాలూకా ప్రాముఖ్యత ఎలా ఉంటుంది. మనకి ఆర్థిక విధానాలు అలాగే పెట్టుబడులు ఉంటాయి. భారత ప్రభుత్వం చేసేటటువంటి ఆర్థిక విధానాలను అనుసరించే మన దేశానికి పెట్టుబడులు వస్తూ ఉంటాయి. అంటే మనము పెట్టుబడులకు సంబంధించి ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ అనే 2 అంశాలను మాట్లాడతాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, దీన్ని ఎఫ్పిఐ అని కూడా అంటున్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎఫ్ఐఐ లేదా ఎఫ్పిఐ అని అంటారు. ఇప్పుడు ఈ పదజాలాన్ని వాడుతున్నారు ఎఫ్పిఐని. అంటే భారతదేశంలో ఎటువంటి ఆర్థిక విధానాలను పాటించాలి, ఏ ఆర్థిక విధానాలను మనం పాటిస్తే ఎక్కువగా మనకి పెట్టుబడులు వస్తాయి, ఇది ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? ప్రభుత్వానికి ముందు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం చెప్పగలిగితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. సో ఆ రకంగా ఈ రిపోర్టు మనకి చాలా ముఖ్యం. అలాగే ఇండియాస్ రాబస్ట్ ఎకనామిక్ రెసిలియన్స్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు బలోపేతం చెందింది, రెసిలియన్స్ ఎంతవరకు భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం చెందింది అంటే ఇది రంగాల వారీగా చూడొచ్చు. మనకి వ్యవసాయ రంగం ఎంత బలోపేతం చెందింది, కాంపౌండెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ వేసుకున్నాం మనం 4.1% కూడా లేదు, ఇంకా లోపే ఉంది. అలాగే సర్వీస్ సెక్టర్ చాలా విపరీతమైనటువంటి డామినేషన్ ఉంది. అంటే దాదాపుగా మనకి 50 నుంచి 60% వరకు కూడా సర్వీస్ సెక్టర్ ఎక్కువగా మనకి జీడిపిని అందిస్తుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనకు అంత అద్భుతంగా లేదు. అలాగే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వే ప్రకారం కనుక మనం చూస్తే వ్యవసాయ ఆధారిత రంగాలపైన 47% జనాభా దాదాపుగా ఆధారపడి ఉంది. కానీ ఆ వ్యవసాయ రంగం ఇచ్చేటటువంటి అంటే ప్రైమరీ సెక్టర్లో అగ్రికల్చర్ ఇచ్చేటటువంటి జీడిపి ఎంత ఉంది మనకి కాంట్రిబ్యూషను 14 to 18% మాత్రమే ఉంది. సో ఇలాంటి అంశాలను మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ప్రభుత్వానికి ఎప్పుడైతే ఈ డేటా మొత్తం ఆర్థిక స్థితిగతుల గురించి తెలుస్తుందో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలోపేతమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ సెక్టర్ చాలా బలోపేతంగా ఉంది. సో అలాంటి అంశాలను తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి జీడిపి 2024 సంవత్సరంలో దేశానికి ఎంత జీడిపి రావచ్చు. ఈ రిపోర్ట్ ప్రకారం మనకి దాదాపుగా 8% జీడిపి వస్తుందని చెప్తున్నారు, మంచిదే. సో ఆ రకంగా మనం ఈ అంశాలను కూడా తీసుకోవచ్చు, సిగ్నిఫికెన్స్. అయితే ఈ రిపోర్ట్ అసలు ఏం చెప్తోంది? డార్కనింగ్ గ్లోబల్ అవుట్లుక్, రిస్క్ టిల్టెడ్ టువర్డ్స్ ఎ డార్కర్ అవుట్లుక్ ఫర్ 2023 అంటే 2023లో కరోనా కారణంగా మనకి 2019, 2020లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభాలు అంటే కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభాలు కూడా ప్రారంభమయ్యాయి. ఎందుకంటే కరోనా తెచ్చిన తెప్పల వల్ల, దీనివల్ల ప్లస్ ఇంకా ఉక్రెయిన్ రష్యా యుద్ధము ఇంకా రకరకాల అంశాల వల్ల అంటే మిడిల్ ఈస్ట్లో మనకు ఉన్నటువంటి టెర్రరిజం కానీ మొన్న మాస్కోలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. ఇలాంటి గ్లోబల్ ఈవెంట్స్ అన్నీ అందులోకి వస్తాయి. వీటి కారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వృద్ధి అంటే ద జీడిపి గ్రోత్ ఇన్ ద వరల్డ్ అంత ఆశాజనకంగా లేదు. ప్రపంచమంతా కూడా చాలా నెమ్మదిగా జీడిపి గ్రోత్ని సాధిస్తున్నప్పుడు భారతదేశం ఏ విధంగా వేగంగా జీడిపి గ్రోత్ని సాధించగలదు అనే అంశాన్ని కూడా ఈ రిపోర్ట్ చెప్పింది. అలాగే భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థలు ఎమర్జింగ్ మార్కెట్ ఎకనామీస్ అంటే ఇండియా కానీ చైనా కానీ బ్రెజిల్ కానీ వీళ్ళు ఈ మధ్యకాలంలో అమెరికా అవలంబించినటువంటి వడ్డీ రేట్ల తగ్గింపు ఇంకా ఇతర అంశాల కారణంగా వడ్డీ రేట్ల పెరగడం ఆధారంగా కరెన్సీ డిప్రిషియేషన్ జరిగింది. కరెన్సీ డిప్రిషియేషన్ అంటే ఏంటి? డాలర్తో రూపాయి మారక విలువ అనేటటువంటిది చాలా విపరీతంగా తగ్గింది. అంటే రూపాయి విలువ తగ్గింది. గతంలో 75 రూపాయలు ఉన్నటువంటి డాలర్తో రూపాయి మారక విలువ దాదాపుగా 82 నుంచి 83 రూపాయల వరకు వెళ్ళిపోయింది. అంటే డిప్రిషియేషన్ అనేటటువంటిది జరిగింది. డిప్రిషియేషన్ ఎక్కువగా జరిగితే మనకు కొంత ఇబ్బందులు ఉంటాయి. మన ఇంపోర్ట్ బిల్స్ ఇవన్నీ కూడా
ఎగుమతులు దిగుమతుల్లో కొన్ని వ్యత్యాసాలు అనేటటువంటివి కనిపిస్తాయి. అలాగే క్యాపిటల్ అవుట్ఫ్లోస్, భారతదేశం నుంచి బయటికి వెళ్తున్నటువంటి పెట్టుబడులు, అలాగే మందగమనంగా వస్తున్నటువంటి ఆర్థిక వృద్ధి, బాగా పెరిగిపోయినటువంటి సిపిఐ ఇన్ఫ్లేషను ఆల్మోస్ట్ 6% కన్నా పైన ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో బడ్జెట్లో కూడా దాన్ని 5.6కి 5.9%కి తగ్గిస్తామని కూడా బాగా చెప్పడం జరిగింది. అలాగే ఎనర్జీ ప్రైసెస్ అంటే ఇందాక చెప్పిందే, ముడి చమురు ధరలు చాలా అనిశ్చితితో కూడినట్టుగా ఉన్నాయి. ఎందుకు అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఇంకా ఇతరత్ర అంశాల వల్ల అన్సర్టినిటీ ఉంది. అలాగే ఆయిల్ ప్రైస్ క్యాప్, ఆ దేశాలన్నీ కలిపి ఇంతే రేటుకి అమ్మాలనేటటువంటి కొన్ని నిర్దిష్టమైన పాలసీస్ కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల భారత్ లాంటి దిగుమతి చేసుకునేటటువంటి దేశాలు, ముడి చమురును దిగుమతి చేసుకునేటటువంటి దేశాలు ఇబ్బంది పడతాయి. అలాగే మనకి పెరిగిపోతున్నటువంటి అప్పులు, కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎంత చేస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు అంతకన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నాయి. మీరు ఎగ్జాంపుల్కి తీసుకోండి, మిగులు రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ 2014లో కరెక్ట్గా 10 సంవత్సరాలు అయ్యేటప్పటికీ అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రంగా మారింది. దాదాపుగా 6 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల వరకు అప్పులు చేరాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి సరే ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోని అప్పులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా విపరీతంగా అప్పులు పెరగడం జరిగింది. అలాగే డిఫాల్ట్ రేట్స్ అంటే ఇంకా బ్యాంకుల్లో మనకు ఉన్నటువంటి ఎన్పిఎస్ కానీ, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులంతా, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో వీటి కారణంగా అంత విపరీతమైన ఆర్థిక వృద్ధి రాకపోవచ్చు, కానీ కొంతవరకు ఆశాజనకంగా ఉండొచ్చు అని కూడా ఈ రిపోర్ట్ చెప్పింది. దీంతోపాటు ఇండియన్ గ్రోత్ అవుట్లుక్, అంటే భారతదేశానికి సంబంధించి ఆర్థిక వృద్ధి ఎలా ఉండొచ్చు అని ఈ రిపోర్ట్ చెప్పిందంటే, డెఫినెట్గా ద్రవ్యోల్బణం కాస్త కుదుట పడుతుంది, కానీ టార్గెట్ కన్నా పైనే ఉంటుంది. మనకి మానిటరీ పాలసీ కమిటీ అని ఒకటి ఉంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ ప్రకారం మనకి ద్రవ్యోల్బణం ఎప్పుడు కూడా 4+2 ఉండాలి. అంటే ద్రవ్యోల్బణం ఎప్పుడు కూడా 2 నుంచి 6% మధ్యలో ఉండాలి. కానీ ఈ రిపోర్ట్ మనకి ఏం చెప్తుందంటే, ద్రవ్యోల్బణం అనేటటువంటిది నెమ్మదిస్తుంది, కానీ 6% కన్నా పైనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? మనం అనుకున్న మేరకు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో విఫలమవుతున్నాము. అంటే భారతదేశంలో ధరలు పెరగడం అనేటటువంటిది కంటిన్యూ అవుతుంది, కాస్త తగ్గుతుందేమో కానీ ధరలు పెరిగే ఉంటాయి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ డిమాండ్ ఏదైతే ఉందో అది మనకు అక్కడికి వస్తుంది. సో దీనివల్ల మన దేశంలో జీడిపి పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే ప్రైవేట్ కన్జంప్షన్ అనేటటువంటిది, అలాగే ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రైవేట్ రంగం నుంచి మనకు వచ్చేటటువంటి పెట్టుబడులు, ప్రైవేట్ వ్యక్తులు చేసేటటువంటి లావాదేవీలు, అంటే మనం కొనుక్కునే వస్తువులు కానీ ఇతరత్ర అంశాలు కానీ అవన్నీ బాగానే ఉంటాయని రిపోర్ట్ చెప్పింది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, అంటే ఒక సంవత్సరానికి మనము ఇన్ఫ్లేషన్ లెక్క పెడతాము, దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని అంటాము. ఇది నవంబర్ 2022లో 5.9% ఉందని చెప్పింది. దాని తర్వాత ఇది 6.1 కూడా అయింది అనుకోండి, వేరే విషయం అది. సో ఏ విధంగా చూసుకున్నా మనము టార్గెట్కి లోపు ఏం లేము, ఆల్మోస్ట్ అక్కడెక్కడే తిరుగుతున్నాం. అలాగే నవంబర్ 2022లోనే, అంటే ఆ రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాలే చెప్తున్నాను నేను, నవంబర్ 2022లోనే మన షేర్ మార్కెట్ కూడా చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ను అందుకుంది. అంటే ఒక రకంగా భారతదేశంలోకి పెట్టుబడులు అనేటటువంటివి ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఇంకా అద్భుతంగానే వస్తున్నాయి. సో అంటే దాని అర్థం ఏంటి? పెట్టుబడులు మనకి ఆశాజనకంగానే ఉన్నాయి. అలాగే దీంతోపాటు ఏం చెప్పింది? ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, ఇండియా ఎలా ఉండబోతోంది. G20 దేశాల్లో, మనకి G20 అనగానే 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్, అంటే G20 అంటే చాలామంది 20 దేశాలు అని అనుకుంటారు, కాదు, దాదాపుగా 37 ఎన్నో ఉంటాయి. సో ఇలా 35 పైచీలకు ఉన్నటువంటి దేశాల్లో భారత్లోనే అత్యధిక జీడిపి ఉండబోతోందని ఈ రిపోర్ట్ చెప్పింది. అలాగే ఈ మధ్యకాలంలో మనం G20కి ప్రెసిడెన్సీ చేశాము, అది కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి ఫోకస్ తీసుకొచ్చింది ప్రపంచంలో భారతదేశానికి సంబంధించి. అలాగే ఏప్రిల్ టు జూన్ 2023, అలాగే రాబోయే 2024 సంవత్సరంలో కూడా మనకి 8% జీడిపి వస్తుందని ఈ రిపోర్ట్ చెప్తోంది. గ్లోబల్ ఎకనామిక్ రికవరీ, అంటే ప్రపంచంలో కరోనా కారణంగా తగ్గినటువంటి ఆర్థిక వ్యవస్థలు రికవరీ అవ్వడం వేగంగా జరగట్లేదు, నెమ్మదిగానే జరుగుతుంది. అయితే జూలై 2023లో ఎగుమతులు 16% తగ్గాయి. మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ మనకి $32 బిలియన్ బాగా పడిపోయాయి. గతంలో మనకి $50 బిలియన్ పైచూలకే ఉండేవి అవి. అలాగే ప్రైవేట్ కన్జంప్షన్, అలాగే ఇన్వెస్ట్మెంటు, అంటే మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పటికీ, ఎగుమతులు తగ్గినప్పటికీ మన దేశంలోకి ఎక్కువగా పెట్టుబడులు రావడం వల్ల, ప్రైవేట్ కన్జంప్షన్ పెరగడం వల్ల మనం ఈ తాలూకా నెగిటివ్ని ఇక్కడ పాజిటివ్గా మార్చగలిగాం.
అలాగే ఈవే బిల్ వాల్యూమ్ షోడ్ రాబస్ట్ గ్రోత్, అంటే మనం ఎలక్ట్రానిక్ మోడ్లో చేసేటటువంటి బిల్లులు, ఆన్లైన్లో మనం చేసేటటువంటి లావాదేవీలు చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్లో చెప్పినటువంటి కీ ఫైండింగ్స్. ఇవన్నీ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో బిట్స్ రూపంలో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఛాలెంజెస్, దీంతోపాటు ఆర్థిక వ్యవస్థకు 2024లో ఏ రకమైనటువంటి సవాళ్ళు ఎదురవ్వచ్చు అని రిపోర్ట్ చెప్తోంది అంటే గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీస్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనిశ్చితుల కారణంగా భారతదేశానికి ఇబ్బందులు రావచ్చు. ఉదాహరణకి పెట్రోల్ ధరలు కానీ, అమెరికా అలాగే రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ కానీ, అలాగే ఇంకా ఇతర దేశాలు ఎస్పెషల్లీ చైనా నుంచి మనకు వస్తున్న ఇబ్బందులు కానీ, పాకిస్తాన్ నుంచి మనకు వస్తున్నటువంటి టెర్రరిజం కానీ, అలాగే వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి ఈ మనకున్నాయి కదా కొన్ని దేశాలు, సిరియా, ఇలాంటి ఇబ్బందులు కానీ, ఈ కారణంగా భారతదేశంలో కొంత ఇబ్బందులు రావచ్చు అని ఈ రిపోర్ట్ చెప్తోంది. 2, పెరుగుతున్నటువంటి అప్పులు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య, అలాగే హై ఇన్ఫ్లేషన్, అంటే బాగా విపరీతంగా పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం, విపరీతంగా కాదు కానీ 6% కన్నా ఎక్కువ ఉన్నటువంటి ద్రవ్యోల్బణం, ఇది కూడా మన జీడిపి ప్రాస్పెక్ట్స్కి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. సో వీటి నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి? మన దేశంలో అంతర్గతంగా మనకు ఉన్నటువంటి డిమాండ్ని పెంచాలి. అంటే మనం ఎక్కువగా వస్తువులను కొనాలి, అమ్మాలి, ఎక్కువ బిజినెస్లు రావాలి, ఎక్కువ పెట్టుబడులు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భారీగా క్రియేట్ చేయాలి. ఈ మధ్యకాలంలో నితిన్ గడ్కరీ గారు, మన రోడ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన చెప్పినట్టుగా అమెరికాని దాటిపోతాం 2030 కల్లా హైవేస్లో అన్నారు ఆయన. సో అమెరికాలో ఎన్ని హైవేస్ అయితే ఉన్నాయో భారతదేశంలో అన్ని హైవేస్ వేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ రావాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని చాలా విపరీతంగా అప్డేట్ చేస్తున్నారు, అంటే మోడర్నైజ్ చేస్తున్నారు. అలాగే దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలోని కూడా రైల్వే స్టేషన్లు మోడర్నైజ్ చేస్తామని మోడీ గారు చెప్పారు. సో అలాగే మన దేశంలోనే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి తద్వారా డిమాండ్ని క్రియేట్ చేయాలి. అలాగే గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్, మనకున్నటువంటి ప్రపంచంలో ఉన్న మిగతా ఆర్థిక ఇబ్బందుల్ని వ్యూహాత్మకంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, భారతదేశం దౌత్య పరంగా కొన్ని సొల్యూషన్స్ చెప్పచ్చు ఖచ్చితంగా. గతంలో మనం ఇలాంటి వార్స్ని వీటిని ఆపాం, కొరియా వార్ని ఆపాము, కాంగోలో ఆపాం, అలాగే సూయజ్ కెనాల్ క్రైసిస్ని మనమే ఆపాము. మరి ఇట్లాంటిది ఇప్పుడు భారతదేశానికి ఏమైంది? సో ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా అది భారతదేశానికి కూడా హెల్ప్ అవుతుందని ఈ రిపోర్ట్ మనకి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి 2020లో స్టేట్మెంట్ 1, 2, 3 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా ఇట్లాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఆన్సర్ పెట్టండి. అలాగే ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడంలో, అంచనా వేయడంలో విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, సాధారణ ప్రజలకు ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ఎకనామీ నివేదిక ముఖ్యమైనదిగా మార్చే కీలక అంశాలు ఏమిటో ఇప్పుడు చెప్పినవి 200 పదాల్లో రాయండి. ఇవి కరెంట్ అఫైర్స్ ద్వారా మీకు ఎక్కువగా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉన్న అంశాలు. సో థ్యాంక్ యూ. మరొక కొత్త టాపిక్